రామగారు నమస్తే అండి. తాతగారు నమస్తే. కూర్చోండి 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 పర్లేదు కూర్చోండి. తాతగారు కూర్చోండి కూర్చోండి పర్లేదు కూర్చోండి. తాతగారు కూర్చోండి 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 పర్లేదు కూర్చోండి కూర్చోండి. బాగున్నారండి బామ్మ? తాతగారికి మీకుని వెంకటేష్ గారని ఒకసారు ఈ సంక్రాంతికి బట్టలు కొనిచ్చారనమాట. ఇవన్నీ బట్టలు తీసుకొచ్చాను. ఇవ్వండి. వెంకటేష్ గారు అన్నమాట. వాళ్ళు మీకు ఒక శారీ అలాగే తాతగారికి షర్టు పంచే కొనిచ్చారనమాట. అలాగే వారు ఒక 500 రూపాయలు కూడా మీకు ఇమ్మని చెప్పారండి వెంకటేష్ గారు. ఏమన్నా తాతగారు వెంకటేష్ గారు అనమాట. ఆ సారు ఇచ్చారు మీకు ఇమ్మని చెప్పి అండి. పర్లేదండి అండి. అలాగే ప్రమీల గారు అని చెప్పి ఒక అమ్మగారు అనమాట. ఆమెది ఈరోజు పుట్టినరోజు అండి. ఆ అమ్మగారు కూడా మీకు ఒక 500 రూపాయలు ఇమ్మని చెప్పి ఇచ్చారు. ఇదిగోండి తాతగారు. ఇదిగోండి ప్రమీల గారు అని చెప్పి ఒక అమ్మగారు 500 రూపాయలు ఇచ్చారనమాట. ఇవి జాగ్రత్తగా మీకు అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకోండి. మీకు ఏదన్నా వారికి చెప్పదలుచుకుంటే కనుక ఈ సహాయం చేసిన వారికి మీ ఏదన్నా మీ మనసు కనిపిస్తే కనుక చెప్పండి. జ్వరం వచ్చింది తాతగారికి. సరే అండి తాతగారు జాగ్రత్త అండి. ఉండండి. సరే అమ్మ ఉండండి. బామ్మగారు ఉండండి ఉండండి ఉండండి. ఇక తాతగారు ఏం చేయలేరు కదా, ఏ పని చేయలేరు ఇప్పుడు. అండి అదండి. పర్లేదండి మీరు కూర్చోండి కూర్చోండి. ఇంజక్షన్ అది చేయించుకోండి. ఉండండి. ఇప్పుడు ఎందుకంటే పొద్దున్నే ఇక్కడ కొన్నా ఇంతమంది ఉన్నారు ఇక్కడ. తాతగారికి జ్వరం వచ్చిందని చెప్పి చూడటానికి వచ్చిరా? కొంచెం చూస్తా ఉండండి. మీరు కూడా చూస్తూ ఉండండి.